హాయ్, వెల్కమ్ టు అనన్య అకాడమీ. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన తెలుగు మెథడాలజీ, తెలుగు బోధనా పద్ధతుల్లో భాషా నైపుణ్యాలు అనే టాపిక్లో ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెట్ తెలుగు మెథడాలజీకి సంబంధించిన టెస్టులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, వీలైతే రాసుకోవచ్చు. నటులు చేత నాటకాన్ని ప్రదర్శించటమే నాటకీకరణ. శిశువుకు మొదట అలవడేది శ్రవణం. ఎవరైనా శిశువు మొదట వినడం ద్వారానే భాష నేర్చుకుంటాడు, కాబట్టి మొదట అలవడేది శ్రవణం. భాషణ శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? పరిసరాల మీద ఇది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల వాళ్ళ భాషణ శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. ప్రాథమిక దశలో కథల వల్ల ప్రయోజనాలు. ఇవన్నీ అంటే ప్రాథమిక దశలో పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే వివేచనా శక్తి, కల్పనా శక్తి అభివృద్ధి చెందుతుంది. జాతీయాలు లోకోక్తులు సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. ప్రవర్తనకు సంబంధించిన ప్రయోజనం నెరవేరును. వాచిక చర్య అని ఏ భాషా నైపుణ్యాన్ని అంటారు? భాషణం. స్పష్టమైన ఉచ్చారణ సామర్థ్యాన్ని కలిగించడానికి విద్యార్థులకు ఏ దశ నుంచి ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తారు? ప్రాథమిక దశ. క్రింది వాటిలో కరణం పైవన్నీ అంటే దంతం, జిహ్వాగ్రం, గలగర్తం, ఇవన్నీ కూడా కరణం. మానసిక పరిణతికి తృప్తి కలిగించే కథలు ఏ దశలోని వారికి చెప్పాలి? ఉన్నత దశ అంటే హై స్కూల్ స్టాండర్డ్ వాళ్ళకు చెప్పాలి. పద్యాలను, గద్యాలను మరియు గేయాలను ఎడతెగక పలికించుట వలన పిల్లల్లో కలిగే శక్తి. ఉచ్చారణ శక్తి అంటే పద్యాలను, గద్య భాగాలను, గేయాలను మళ్ళీ మళ్ళీ వలించడం వల్ల వాళ్ళు ఉచ్చారణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. భాషా నైపుణ్యాలు ఎన్ని? 4. ఒక అంశాన్ని తీసుకొని వాదోపవాదాలు చేయటమే గోష్ఠులు. వాచిక చర్య అభివృద్ధికి సహాయకారి. ప్రశ్నలు. వాచిక చర్య అంటే మనం మాట్లాడించాలి, ప్రశ్నలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పగలిగినప్పుడే వాచిక చర్య అభివృద్ధి చెందుతుంది. గంభీర పఠనం అని దేనిని అంటారు? మౌన పఠనం అంటే సైలెంట్గా చదువుకోవడం. కింది వాటిలో ఊష్మాక్షరం రాత నేర్పడం అనేది చాలా కష్టమైన చర్య అని ఎవరి అభిప్రాయం?
రైబర్న్. అన్ని భాషా నైపుణ్యాల కంటే ఎక్కువ ప్రయోజనం సాంఘిక ప్రయోజనం కలది. భాషణం. భాషా దోషానికి కారణాలు. పైవన్నీ అంటే భాషా దోషానికి గల కారణాలు ఏమేమిటంటే అనుకరించిన వారి భాషా జ్ఞానం సరైనది కాకపోవడం వల్ల, అలాగే భాషను సరిగా అనుసరించలేకపోవడం వల్ల, సభా కంపనం. భాషణంలో భాషా ధ్వనులు కర్ణగోచరాలు అయితే లేఖనంలో నయనగోచరం. మంచి దస్తూరికి ఉండవలసిన లక్షణాలు. పైవన్నీ అంటే మంచి దస్తూర్ అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండాల్సింది. స్పష్టత, సమత, వేగం. ఉపాధ్యాయుడు కథను ఏ విధంగా చెప్పాలి? కొంత కథను ఉపాధ్యాయుడు చెప్పి మిగతాది విద్యార్థిచే చెప్పించాలి. ఉత్తమ భాషావేత్త కావడానికి దోహదం చేసే నైపుణ్యాలు. శ్రవణం. ఉపాధ్యాయుడు చెప్పుచుండగా వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాలను జ్ఞప్తి చేసుకుంటూ వ్రాసే లేఖనం. ఉక్త లేఖనం. లేఖన నైపుణ్యంలో భంగిమ ప్రాధాన్యం. రాసేటప్పుడు కూర్చునే పద్ధతి. నాట్యం దేనిలో ఉంటుంది? దానిని ఏమంటారు? నాటకం. విద్యార్థుల పఠన దోషాలను సవివరంగా క్రోడీకరించిన వారు. మెంజిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే ఈ డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది. బిట్స్ చదువుకోవడానికి అలాగే టెస్ట్ రాయడానికి చాలా ఉపయోగపడతాయి. వీలైతే ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ.